కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైంది. అయితే దీనిపైన కూడా ఈరోజు అటు రేవంత్ రెడ్డి విచారణ జరపాలంటూ కూడా అటు హైదరాబాద్ సిపి ఆనంద్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పోక్సో కేసు నమోదైన 24 గంటల్లోనే అటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే కానీ ఇప్పటి వరకు 8వ తారీఖున అటు బాధితురాలు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు అతను ఎవరైతే కేసు నమోదు చేశారో అటు మంత్రి కొడుకైనటువంటి అటు బండి భగీరథ్ పైన కూడా పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదు, అతన్ని అదుపులో కూడా తీసుకోలేదు. అయితే ఇప్పటి వరకు కూడా అటు పోక్సో కేసు ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఒకవేళ అతన్ని 24 గంటల్లో అరెస్ట్ చేయకపోయినప్పటికీ కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అంటే 8వ తారీఖున అతని పైన కేసు నమోదైనప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాదాపుగా 3 రోజులు కావస్తున్నప్పటికీ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అంటే అరెస్ట్ చేయాల్సింది పోయి ఆదేశాలు విచారణకు కూడా ఆదేశాలు జారీ చేయడం ఏంటంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా అటు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయో దాంట్లో కూడా అటు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళంతా కావచ్చు, వాళ్ళ వర్షన్ చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే వాళ్ళంతా కూడా అటు హనీ ట్రాప్లో ఇరుక్కున్నారని, అటు బండి భగీరథ్ కూడా హనీ ట్రాప్లో ఇరుక్కున్న సందర్భంలో కూడా దాదాపుగా 5 కోట్లు అడిగారని, అడిగిన సందర్భంలోనే 50,000 రూపాయలు కూడా మేము వాళ్ళకి ఇచ్చామంటూ కూడా వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద కూడా విచారణ జరపాలంటూ కూడా అటు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా అటు విచారణ ఏదైతుందో విచారణ కూడా ఇప్పటికీ 3 రోజులు కావస్తుంది. కంప్లైంట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ చేసి 3 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా పోలీసులు అంటే ఏ చర్యలు తీసుకోకపోవడము, అంటే దీని వెనక ఎలాంటి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, అసలు తప్పు జరగకపోయినా కూడా ఎందుకు దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళట్లేదు అంటూ కూడా చాలామంది అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు బాధితురాలు కూడా ఆరోపణలు చాలా వరకు చేసుకుంటూ వస్తున్నారు. అటు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేంద్ర మంత్రి కొడుకున్నారో వాళ్ళు కూడా హనీ ట్రాప్ జరిగిందంటూ కూడా నన్ను హనీ ట్రాప్ చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు దీనిపైన అంటే కేసు పైన 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా దీనిపైన విచారణ జరపాలంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే మనం నిన్న జరిగినటువంటి ఏదైతే మోదీ నిన్న హైదరాబాద్లో జరిపినటువంటి బహిరంగ సభలో కూడా మనం చూసాం, అటు బండి సంజయ్ భావోద్వేగానికి గురై తనపైన రాజకీయ కుట్రలు చేస్తున్నారని కూడా ప్రతిపక్షం పార్టీ పైన చాలా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అయితే దీనిపైన కూడా అంటే నిన్న జరిగినటువంటి సభలో కూడా అటు బండి సంజయ్ దీని గురించి ప్రస్తావించడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడుతూ ఏమీ తెలియనట్టు అంటే డీజీపీ పక్కన ఉన్న సందర్భంలో కూడా తనకి ఈ విషయం గురించి తెలియనట్టు కూడా అసలు ఇన్ని రోజులు అంటే 3 రోజులు అంటే ఇప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు కేసు పెట్టి 3 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇంకా విచారణ ఎందుకు జరపలేదంటూ కూడా తను అడిగిన సందర్భంలో కూడా ప్రజలు అంటే అన్ని చూస్తున్నారు, ప్రజలకు ఎలాంటివి తెలియదు, అమాయకులు అనుకుంటున్నారని కూడా ఇప్పుడు ప్రతిపక్షం గలాన్ని విప్పిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఇప్పటివరకు 3 రోజులుగా కూడా మనం చూస్తున్నాము, అటు మన ఏదైతే నేషనల్ మీడియాలో కూడా అటు సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైందని కూడా అటు వార్తలు వినపడుతున్న సందర్భంలో అటు తెలంగాణ తన సొంత రాష్ట్రంలో జరిగినటువంటి కేంద్ర మంత్రి కొడుకు పైన జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయో దాని గురించి తెలియదంటూ తను ఆదేశాలు ఈ రోజు జారీ చేయడం పట్ల కూడా అటు ఎలాంటి రాజకీయ కుట్ర వెనక జరుగుతుంది, అటు బాధితురాలికి కూడా ఎలాంటి న్యాయం జరగబోతుంది, అసలు విచారణ సరిగా జరుపుతారా లేదా అంటూ కూడా దీనిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఈరోజు ఏదైతే విచారణకు ఆదేశాలు చేశారో దాంతోపాటు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోపణలపైన కూడా పూర్తిగా విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో అటు బాధితురాలు కూడా 17 సంవత్సరాలు ఉన్నాయి, 17 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలిక పైన అత్యాచారం చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అటు నేరం అనేది నిరూపణ అయిన తర్వాత కూడా అటు కేంద్ర మంత్రి కొడుకైనప్పుడు కూడా ఎలాంటి అంటే చట్టం ఇక్కడ వర్తిస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.